ముందు చాలామంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, పార్టీ మాటానికి సిద్ధంగా ఉన్నారని గతంలో బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు చాలాసార్లు మాట్లాడారు. తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి, ఆ పార్టీ పని అయిపోయింది కాబట్టి వాళ్ళందరూ మా పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారనే కామెంట్స్ కూడా బీజేపీ నాయకులు చాలామంది చేశారు. ఆ తర్వాత ఎందుకో గ్యాప్ వచ్చింది, కొంతమంది మారారు కానీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, బీజేపీలోకి ఎవరూ రాలేదు. కానీ ఇప్పుడు నిన్న గువ్వల బాలరాజు కానీ లేకపోతే ఇంకెవరైనా మారతారు అనే ఆలోచన ఉన్న వాళ్ళందరూ వరుస పెట్టి బీజేపీలో జాయిన్ అవుతారు అని వార్తలు వస్తున్న పరిస్థితుల్లో బీజేపీ మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టిందా, లేదో బీఆర్ఎస్ బీజేపీ భవిష్యత్తులో ఒకటవుతున్నాయి కాబట్టి ముందే ఈ నాయకులందరూ బీజేపీలో చేరుతున్నారు, ఇలా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం గురించి? ముందుగా యోయోటి ప్రేక్షకులు అలాగే ప్యానల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. అంటే ఇక్కడ మనం పూర్తి స్థాయిలో విశ్లేషించాలి, చూడాలి అనేటువంటి అప్పుడు ఉన్నప్పుడు ఒక అంశం క్లియర్ కనబడతాం. ఆ ఏ వ్యక్తి అయితే ఎవరు గువ్వల బాలరాజు అనేటువంటి వ్యక్తి 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి. ఆయన చిట్చాట్లో ఈరోజు మాట్లాడుతూ చిట్చాట్లో ఆయన ఒక ఏదో టీవీ ఛానల్ ఏదో యూట్యూబ్ దాంట్లో చిట్చాట్లో మాట్లాడుకుంటూ ఒక అంశం చెప్పిండు. ఆయన ఏమని, నేనే విద్యార్థి నాయకుడిని కాదు, ఇంకేది కాదు, నేను పూర్తి స్థాయి రాజకీయ ఆలోచనతోనే నేను వచ్చినటువంటి వ్యక్తిని. అట్లనే నేను ఒక రాజకీయ పార్టీలకు వచ్చిన మొదటి వరుసలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొదట్లో వచ్చిన నిలబడ్డాను. నా తెలంగాణ ఆకాంక్ష అనేటువంటి ఆలోచన ఉండే, రాయలసీమకి ఆనుకొని ఉన్నటువంటి మా జిల్లాలో ఉన్నా కానీ బలంగా నిలబడ్డ తర్వాత ఆయన ఇండైరెక్ట్గా పార్టీని పొగుడుతూ కేసీఆర్ గురిని పొగుడుతూ అయినా నా భవిష్యత్తు కోసం, నా రాజకీయ భవిష్యత్తు కోసం నేను ఇంకా ఎదగాలనేటువంటి ఆలోచన ఉన్నా కాబట్టి నేను రాజీనామా చేస్తున్నా, ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నా అని ఎక్కడ చెప్పలేదు, చేరట్లేదు అని కూడా చెప్పలేదు. అంటే ఇక్కడ వారు ఏమన్నారు, జాతీయ పార్టీలో చేరి నా రాజకీయ భవిష్యత్తు జాతీయ స్థాయిలో చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా, ఎందుకంటే నేను కూడా ఎదగాలనుకుంటున్నానటువంటి అంశం మాట్లాడు. ఎక్కడ కూడా సోషల్ మీడియాలో లేదా ఇంకో తప్ప అధికార ప్రకటన ఎక్కడ లేదు. సరే వస్తారా రారా దాని మీద సంబంధించినటువంటి విషయాలన్నీ వేరు. కానీ ఏ నాయకుడైనా ఇలా వీరేం కాదు, మనం గతంలో చూసినాం, ఒక నాయకుడే ఉదయం ఒక పార్టీలో, సాయంత్రం ఒక పార్టీలో, రాత్రి ఒక పార్టీలో మారినటువంటి దాఖలాలు ఉన్నాయి. అలాగే మన కళ్ళ ముందర జరిగినటువంటి సాక్ష్యం ఏంది, ఒక నాయకుడు బీఆర్ఎస్లో గెలుస్తాడు, ఇక ఎమ్మెల్యే ఉంటాడు, మళ్ళీ కాంగ్రెస్లోకి పోయి కాంగ్రెస్ నుంచి ఎంపీగా టికెట్ తీసుకొని పోటీ చేస్తాడు. అంటే ఏ పార్టీ ఏ నాయకుడు ఒక రాజకీయ పార్టీ శాశ్వతం కాదనేటువంటి వాదన వారి వ్యక్తిగత నిర్ణయాలకు వస్తుంది. అది ఎందుకు, వారి రాజకీయ ఎదుగుదలే అనుకుందాము, లేదా వ్యక్తిగత కారణాల వల్ల ఈ పార్టీలు ఆ పార్టీలు మారడం సర్వసాధారణమైనటువంటి విషయం అయిపోయింది. ఈడ పర్టికులర్లీ గువ్వల బాలరాజు అంశం చూసుకుంటూ ఉంటే ఆయనకు అక్కడ ఏమనిపించిందో, రాజకీయంగా వెనకబడ్డ అనిపించిందా, లేదా ఇంకే ఆలోచన ఉందో ఎట్లనో ఉందో తప్ప పూర్తి స్థాయిలో రాజీనామా చేసి ఇచ్చేయాలన్నటువంటి ప్రయత్నం చేసిండు. దాంట్లో మళ్ళీ బీజేపీ ప్రస్తావన వచ్చి బీజేపీలో చేరుతారు అని అంటే నేనైతే స్వాగతిస్తుండొచ్చు, కానీ మా అధిష్టానం ఏమనుకుంటుంది, ఆయన ఎక్కడ అంటున్నా అనేది తెలియదు. దానికి కూడా ఆయన మాట్లాడిన ఒక ఆడియో వైరల్ అవుతుంది, దాంట్లో ఆయన చెప్పిన విషయాలు అది, భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీ విలీనం అవుతాయి కాబట్టి ముందే మనమే బీజేపీలో జాయిన్ అవుతే మన స్థానం పదిలంగా ఉంటుంది అనేది ఒక ఏదైతే మాట్లాడారో అదే ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. దాని ద్వారానే చర్చ జరుగుతుంది, అంటే మేబీ ఆయన బీజేపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది. మిత్రుడు మా వాళ్ళు చెప్పారు, ఎక్కడో లోకల్గా భువనగిరి దగ్గర చైర్మన్ వైస్ చైర్మన్ ఇద్దరు షేర్ చేసుకున్నారు అంటున్నారు. అయితే ఈ వాస్తవాలు పక్కన పెడితే రాజకీయాల్లో వచ్చినప్పుడు ఒక సందర్భం వచ్చినప్పుడు షేర్ చేసుకోవాలి చైర్మన్ వైస్ చైర్మన్ అంటే ఆ ప్రాతినిధ్యం ఉన్నటువంటి నాయకులు అక్కడ ఉన్నటువంటి ప్యానెల్కి సంబంధించిన అంశాల ద్వారా ఒకరిదొకరు షేర్ చేసుకుంటారు తప్ప ఆ జాతీయ స్థాయిలో చర్చలు జరిగి ఒకరిని చైర్మన్ ఒక వైస్ చైర్మన్ అనేటువంటి పరిస్థితి ఉండదు. సరే ఉమ్మడి పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తీసుకొని వచ్చారు అంటే అక్కడ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఒకవేళ నేను నిజంగా మాట్లాడాలనుకుంటే వీళ్ళనే తప్పు పట్టాలంటే అనేక బిల్లులకు వీళ్ళు మాకు పూర్తి స్థాయి మద్దతు ఇచ్చారు, అంటే అప్పుడు ఎన్డీఏతో కలిసి ప్రయాణం చేశారు, మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు వీళ్ళకి మంచి అనిపించారు. ఎప్పుడైతే అరే చెప్తానన్నా అన్ని చెప్తాను, మీకు ఎప్పుడైతే ఇది అయిందంటే మీరు చేస్తున్న నిర్ణయాల్లో మేము పూర్తి స్థాయి సహకరించకుండా ఇది తప్పు, మీరు కరెక్ట్గా ఇవ్వండి అంటే కాళేశ్వరం ప్రాజెక్టే. నేను ఆ రోజు బెడిసి కొట్టడానికి కూడా కారణం ఒకటే, కాళేశ్వర అంశంలో వారు మాట్లాడుకుంటా పదే డిపిఆర్లు పంపిస్తూ బిల్స్ విషయంలో నిధులు ఇవ్వండి అంటే ఒకే ఒక అంశం అన్నారు, మీరు పూర్తి స్థాయికి ఇవ్వండి, ఆ డిపిఆర్లు ఇవ్వండి, దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వండి, లెక్కలేండి అన్నప్పుడు బెడిసి కొట్టినటువంటి అంశం అది ఇవ్వాలి. ఈ స్థాయికి వచ్చి నువ్వెంత నేనెంత అనేటువంటి స్థాయికి పోయి మాకు అవసరమే లేదనేటువంటి స్థాయికి పోయింది. మేము ఏమంటున్నాం దాన్ని అంటలేము, ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రాజకీయ నాయకుడు కూడా ఆయా రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్నాడు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ నేను పూర్తి స్థాయి ఆలోచిస్తూ ఉంటే నిజంగా కూడా ఒకవేళ గువ్వల బాలరాజు గారు బీజేపీకి రావాలనుకున్నా మా అధిష్టానంతో టచ్లో ఉండి లేదా ఢిల్లీ స్థాయిలో కలుస్తారా, ఎవరిని కలుస్తారా, ఏది కలిసినా ఒకటి బలపడుతున్నాం అనేది అయితే నాకు ఒక సంతోషకరమైనటువంటి వార్త. ఎందుకంటే చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండదు, ఏమైనా పట్టణ ప్రాంతాల్లో ఉంటది, గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళకి లేనే లేదు, వీళ్ళకి అదే లేదు అంటున్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే చేసి ఒక ఎంపీగా చేసినటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నాడు అంటే గ్రామీణ వాతావరణంలో కూడా భారతీయ జనతా పార్టీ బలపడుతున్నదానికి ఇది ఒక నిదర్శనం.
ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి మళ్ళీ ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందనడానికి ఇది ఒక సాక్ష్యం కనబడతా ఉంది. అంటే ఇవి వాళ్ళ ఇల్లు మారడం, అల్ల మారడం సర్వసాధారణమైన విషయం. అది వాళ్ళ వ్యక్తిగత ఆలోచన లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు. ఆ నిజంగా కూడా గువ్వల బాలరాజు అక్కడ చేరుతున్నాడు లేదా ఇంకో పార్టీలు వస్తుందంటే దానికి ఒకవేళ భిన్నంగా చూసుకోవాలనుకుంటే అదే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి బీఆర్ఎస్ సంబంధించిన గతంలో ఒక మంత్రి ఉండే, అందరు గెలిచారు. ఇలా వీళ్ళు అక్కడ శూన్యమయ్యారు కదా. శూన్యమైనప్పుడు ఆయన కూడా అనిపించింది, అరే పార్టీ మనుగడ లేదు, ఇక్కడ నేను ఉండే పరిస్థితి లేదు అనిపించినప్పుడు ఎవరైనా ప్రత్యామ్నాయ మార్గం వెతుకుతారు. ఒకవేళ నిజంగా కూడా వెతకకపోయి ఉంటే ఇలా వైఎస్ కేసీఆర్ గారు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అట్టనే ఉంటుండే, ఎన్టీ రామారావు అంటే ఎన్టీ రామారావు వెంబడే ఉంటుండే, లేదా ఉన్న పార్టీ అంటే ఎవరైనా కానీ ఎదగాలి లేదా ఇంకో ఆలోచన ఉన్నప్పుడు ప్రత్యామ్నాయటువంటి మార్గం వెతుకుతారు. అదే గువ్వల బాలరాజు కూడా 2 సార్లు అధికార పార్టీలో ఉండే ఒకసారి అధికారం కోల్పోయినంత మాత్రాన్ని ఇంకా పార్టీలో భవిష్యత్తు లేదు అని చెప్పేసి పార్టీ మారితే వీళ్ళు రేపు భవిష్యత్ తరాలకు కానీ లేకపోతే నియోజకవర్గ ప్రజలు కానీ ఏం మెసేజ్లు ఇస్తున్నారు? ఆ విషయంలో మనము బీజేపీ ప్రతిపక్షంలో అయినా కూడా మరి వేరే పార్టీలకు అదే పోతారు. నేను నువ్వు చెప్పడం కాదు, ఇలా నాయకుల వైఖరి అట్లయింది. మీరు నేను మాట్లాడడం కాదు, ఏ నాయకుడు గొప్ప అనుకుందాం, నువ్వు చూసుకున్న పోతుంటే ఎవరి పేర్లు తీసుకున్నా కానీ వాళ్ళు కూడా ఏదో ఒక క్షణంలో మారేటువంటి మనమే మిగులుతాం మిత్రం. ఏమంటారు, నేను ఏదో ఇక పార్టీ సిద్ధాంతాల కళ్ళుబడి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో ఉండి ఉంటారు. అందుకు ఆ రోజుల్లో కూడా నేను గతంలో కూడా చెప్తా ఉన్నా కదా, మొత్తము అవసరం లేకపోయినా పూర్తి స్థాయి మద్దతున్నా బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో పూర్తి స్థాయి మద్దతున్నా ప్రతిపక్షం అనేటువంటి ఉండొద్దని చెప్పి సిఎల్పిని విలీనం చేసి కాంగ్రెస్ ని శూన్యం చేశారు. శూన్యం చేసినప్పుడు ఏమైంది, అవసరం లేకపోయినా ఆ ప్రయత్నం చేసి పూర్తి స్థాయిలో తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, రిపీట్ ఒక 10 మంది ఇటు నుంచి అటు 10 మంది బీఆర్ఎస్ లకించే బీజేపీలకు రాలే, కాంగ్రెస్ లకు వేరు. మళ్ళీ అదే కాంగ్రెస్ నాయకుడు అన్నాడు, ఆ గోడ మీద వాలిన కాకి ఈ గోడ మీద కాలితే కొట్టి చంపాలన్నాడు. మళ్ళీ ఆయన తీసుకున్నాడు. ఇవాళ 10 మంది ఎమ్మెల్యేలు ఇటా అటా. వాడు బహిరంగంగా చెప్పలేకపోతుండు. అంటే ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. మనం మాట్లాడడం కాదు, ప్రజలు కూడా గమనిస్తున్నాడు. ఆయన బీఆర్ఎస్ అని చెప్పలేకపోతుండే ఎమ్మెల్యే, కాంగ్రెస్ అని చెప్పలేకపోతుండు. ఇక లాస్ట్ కు అత్యుత్తరమైన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టుకు పోయినా కానీ మళ్ళీ అది మన చట్టంలో ఉన్నటువంటి లొసుగులు, రాజ్యాంగంలో ఉన్నటువంటి లొసుగుల్ని పట్టుకొని మళ్ళీ వచ్చేది ఆడికి వచ్చి పడ్డది. అంటే ఇలా కరెక్ట్ గా తెలుసు, అందరికీ తెలుసు, ఏదేమైనా కానీ తన రాజకీయ